ఇది నేను ఒక ఏడీఆర్ రిపోర్టు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తను. ఇది ఏప్రిల్ 13, 2023 నాటి వార్త. దేశంలోనే ధనిక సీఎం జగన్. ఆయన ఆస్తులు 510 కోట్లు. మిగతా 29 మంది సీఎంల ఆస్తి కలిపిన జగన్ కన్నా తక్కువే. మన రామోజీరావు గారు రాశారు ఈ వార్త. ఏడీఆర్ రిపోర్టు ప్రకారమే రాశారట. ఒక్కసారి చూడండి, దేశంలోనే ధనిక సీఎం జగన్ అని రాశారు. మరి ఏడీఆర్ రిపోర్టు ఏమైనా మొత్తం ప్రచురించారంటే లేదు, ప్రచురించలేదు. దాని గురించి ఆయన పట్టించుకోలేదు. తాతగారు ఒక విషయాన్ని అందులో దాచిపెట్టారు. నేను జాతి పత్రికల్లో ఎలాగూ రాదు కదా అని జాతీయ పత్రికలు తిరగేశాను. ద హిందూలో ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణతో వార్త వచ్చింది. ఇప్పుడు అది చూపిస్తాను. ఈ దేశంలో ధనిక ఎమ్మెల్యేలలో మన చంద్రబాబు నాయుడు గారు, మన తుప్పు గారు, నిప్పు అనుకునేటటువంటి తుప్పు గారు ఏ స్థానంలో ఉన్నారనేది ఏడీఆర్ రిపోర్ట్. ఆ ఏడీఆర్ రిపోర్ట్నే మన రామోజీ తాతగారు ప్రచురించారు. ఇప్పుడు తుప్పు తాతగారి ఆస్తుల విలువ ఒక్కసారి చూడండి. ఈ దేశంలోనే 3వ స్థానంలో ఉన్నారు. ఈ దేశంలో 3వ స్థానంలో ఏడీఆర్ రిపోర్ట్ ఇది. ఇది ప్రచురించడం మన తాతగారు. అది ప్రచురించకుండా కింద దిగువనున్నది చూపించండి ఇంకొంచెం. అక్కడ చంద్రబాబు పేరు ఉంటుంది చూడండి. 668 కోట్లు. దేశంలోనే నాగరాజు 1015 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు, కర్ణాటకకు చెందిన వ్యక్తి. రెండోది డీకే శివకుమార్ 840 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో చంద్రబాబు 668 కోట్లు. 661 కోట్లతో గుజరాత్కు సంబంధించినటువంటి జైతిభాయ్ పటేల్ 4వ స్థానంలో ఉన్నారు. ఇది మన తుప్పుగారి ఆస్తుల విలువ. మరి మేము ఆదర్శవంతమైన జీవితం గడుపుతాం, వాచీ లేదు, మేము గోచీ లేదు, చంద్రబాబు చెప్పే మాటలు, ఆయన స్వయంగా చెప్పిన మాటలు సరివి. నేనేదో వెటకారం చేస్తున్నానని ఎవరు అనుకోకండి. ఆ రోజు ఆస్తుల విలువ ప్రకటిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు. నా చేతికి వాచి లేదు, చూసారా నేను ఎంత పేదవాడినో, ఆదర్శవంతమైన జీవితం మా కుటుంబాన్ని అన్నారు. ఈరోజు 1474 కోట్లు మాత్రమే ఉందని చెప్పారు. అందుకే వాచ్ కూడా ఆయన కొనుక్కోలేకపోయారు. ఎంత పేదరికం, ఎంత కటిక దారిద్ర్యం. ఆ దారిద్ర్యం ఎవరిదనేది రామోజీరావు గారు చెప్పాలి. దేశంలోనే 3వ స్థానంలో అత్యంత ధనికుడైనటువంటి ఎమ్మెల్యేలలో చంద్రబాబు 3వ స్థానంలో ఉన్నారు. ఇది ఏడీఆర్ రిపోర్ట్. కానీ మన రామోజీరావు గారు ముఖ్యమంత్రులు అనేది తీసుకొని సీఎంగా ఈయనకి ఎక్కువ ఉంది, సీఎంగా ఈయనకి ఎక్కువ ఉందని జగన్ గారు ఫోటో వేస్తారు. ఈ దేశంలో మొత్తం ప్రజాప్రతినిధులను తీసుకుంటే అందులో మన చంద్రబాబు నాయుడు గారు, మన నిప్పు గారు 3వ స్థానంలో 668 కోట్లతో 3వ స్థానంలో ఉన్నారు. రైట్. కృష్ణరాజు గారు, ఏంటి సార్ 2 ఎకరాల ఫ్యామిలీ పాపం ఈరోజు ఒక్క హెరిటేజ్లోనే 1102 కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్లు, ఆ తర్వాత ఓవరాల్గా చూస్తే 1474 కోట్ల రూపాయల ఆస్తులు, ఇవన్నీ చాలా పేదరికాన్ని తెలియజేస్తున్నాయా? చంద్రబాబు నాయుడు గారి ఆదర్శవంతమైన జీవితానికి ఇది అద్దం పడుతోందా? ఆయన ప్రతి ఏటా అప్పుడు ఆస్తుల వివరాలను కూడా బయట పెట్టేవాళ్ళు కదా.